వడ్డెర సంఘాలకు క్వారీ లీజులు ప్రాధాన్య ఎంపిక ప్రాతిపదికన కేటాయించడానికి మరియు ప్రీమియం మొత్తం మరియు సీనరేజ్ ఫీజులో 50% రాయితీ ఇవ్వడానికి ప్రతిపాదిత మార్గదర్శకాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రంలోని బలహీన వర్గాలకి అనేక రాయితీలు ఇచ్చి వారి వృత్తుల్ని అభివృద్ధి చేయడానికి కానీ ఎంకరేజ్ చేయడానికి కానీ ప్రయత్నం చేస్తూ ఉంది. 15% క్వారీలని రిజర్వ్ చేయాలని చెప్పేసి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మరి ఈ సీనరేజ్లో ఏదైతే ప్రభుత్వం కలెక్ట్ చేస్తుందో మామూలు ఎంటర్ప్రెన్యూర్కి కలెక్షన్ చేసే దాంట్లో కేవలం 50% మాత్రమే ఈ వడ్డెర మన సొసైటీస్ నుంచి చేయబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. వారి వృత్తికి సంబంధించి వారికి అన్ని విధాలా సహకారం చేయాలి. వారికి అవసరమైతే ఏదైనా ఎక్విప్మెంట్స్ కావాల్సి వస్తే వాటిని కూడా వాళ్ళు పొందే విధంగా ఆర్థిక సాయం కానీ బ్యాంకులకు కానీ డైరెక్షన్ ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. మొత్తం మీద వడ్డెర సోదరులకి మేలు జరిగే విధంగా విధానాలు రూపొందించని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను.